హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సన్నర వంశీ, సన్నరటి నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మన ఛానల్కి ఒక ముఖ్య అతిథి వచ్చారు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళి మన ఇంటికి ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆ పైన చూస్తున్నారు కదా, నానినాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గాజువాకలో ఉంది. ఆయన ఎండి గారు నానినాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన షార్ట్ ఫిల్మ్ మేకరే కాదు, ఒక గాయకుడు, ఒక రైటర్, ఒక సామాజికవేత్త, సోషల్ వర్కర్ కూడా. ఆయన నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మన అతిథి అయిన నానినాయుడు గారిని మరికొన్ని ప్రశ్నలు అడుగుదాం. ఇందులో మొదటి ప్రశ్న, నాన్నగారు మీ కెరీర్ ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది, మా ప్రేక్షకులు కొద్దిగా వివరిస్తారా? అంటే నా కెరీర్ అనేది 2013 అనుకుంటాను. 2013లోని నా మిత్రులు కురందాస్ కృష్ణ అనేసి నా మిత్రుడు ఉన్నాడు. తన ద్వారా నాకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం నాకు ఈరోజు ఇంత గౌరవాన్ని తీసుకొచ్చింది. దాని పేరే మనసంతా నువ్వే అనే ఒక సాంఘిక నాటకంలో నాకు ఒక పాత్ర అయితే వచ్చింది. ఆ పాత్ర ఎవరైతే నా మిత్రుడు ఉన్నారో అతని ద్వారా అయితే నాకు వచ్చింది, కృష్ణ ద్వారా. అది సద్వినియోగపరుచుకున్నాను ఆ రోజు. అయితే ఆ రోజు నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది ఆ రోజు. ఎందుకంటే అది చాలా సూపర్ హిట్ అయింది. అది సూపర్ హిట్ అయ్యిందంటే మా గురువు గారు శ్రీ గద్దెడ అప్పలరాజు గారి వల్ల నాకు ఎంతో సూపర్ హిట్ ఇచ్చారు. ఆయన సాంఘిక నాటకంలో నాకు ఒక హీరో పాత్ర ఇచ్చి 3 నెలలు నాకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత స్టేజ్ ఎక్కించడం జరిగింది. నాకు ఈ రోజు కూడా గుర్తుంది, చాలా ఆనందంగా ఉంది. అది నా కెరీర్ ఫస్ట్ అయినటువంటి సాంఘిక నాటకం మనసంతా నువ్వే. దాని ద్వారా పరిచయం అవ్వడం జరిగింది ప్రజలకు. నాన్నగారు, మరో ప్రశ్న, మీకు నటనపై ఆసక్తి ఎలా కలిగింది? ఈ రంగంలో మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు, చెప్తారా? అంటే నటనపై అంటే ఇది మా నాన్నగారు నుంచి కూడా నాకు వచ్చిందని చెప్పాలి. యాక్చువల్లీ మా నాన్నగారు జానపద కళాకారులండి. పౌరాణికాల్లోని అలాగే రామాయణం, భారతంలోనే చాలా మా నాన్నగారు 18 పర్వాలు చదివారండి. 18 పర్వాలు కూడా ఆ రోజుల్లో నా చిన్నతనంలోని గ్రామాల్లోని గ్రామ స్థాయిలోని ఒక రకమైన చిన్న అందరి దగ్గర కూర్చొని మాట్లాడారు అన్నమాట. కథలు చెప్పారు మా నాన్నగారు. అలాంటప్పుడు మా నాన్నగారు పక్కనే నేను ఉండి ఆయన చెప్పినటువంటి కథలన్నీ కూడా నేను వినడం జరిగింది. నాకు చాలా విని మా నాన్నగారిలాగే నేను కూడా ఒక మంచి కళాకారుడు అవ్వాలని చెప్పేసి చిన్నతన బాల్యంలోనే నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. ఆ విషయం అయితే మా నాన్నగారు వాళ్ళకి ఎవరు చెప్పలేదు. సో తండ్రి ద్వారా ఫస్ట్ అయితే మొదలైంది నా ప్రయాణం. ఆ తర్వాత అనుకోకుండా అవకాశం వచ్చి ఆ అవకాశం ద్వారా మరింత ముందడుగు వేస్తే నాకు మంచి అవకాశాలు అయితే వచ్చాయి, కొనసాగుతున్నాయి. అంటే నిజం చెప్పాలంటే మా నాన్నగారు నుంచి విని తర్వాత నేను కూడా ఎందుకు అలా అవ్వకూడదు. మా నాన్నగారు దాదాపు 250 ప్రదర్శనలు ఇచ్చారండి అనకాపల్లి జిల్లాలోని. చాలా చాలా పేరు మా నాన్నగారికి పౌరాణిక కళాకారుడు నాన్నగారు, స్టేజ్ ఆర్టిస్ట్. ఈరోజు కూడా మా గ్రామాల్లో మా నాన్నగారి పేరంటే ద్వారపరెడ్డి స్వామినాయుడు గారు అంటే గొప్ప పేరు ఉంది. సో ఆ పేరుని నిలబెట్టాలనే ఉద్దేశంతో నేను కళారంగాన్ని నేను కొనసాగిస్తున్నాను. నాన్నగారు, మీరు షార్ట్ ఫిల్మ్ మేకర్గా చాలా షార్ట్ ఫిల్మ్లు తీశారు. అందులో మీరు రచయితగా చేసిన ఫిల్మ్లు ఉన్నాయి, డైరెక్టర్ చేసిన ఫిల్మ్లు ఉన్నాయి. అందులో ఎన్నో ఫిల్మ్లు మొత్తం చాలా వరకు విజయవంతమైన ఫిల్మ్లే. ఇందులో ఇప్పటివరకు మీరు ఎన్ని ఫిల్మ్లు డైరెక్ట్ చేశారు, ఎన్ని ఫిల్మ్లు రచన అందజేస్తారు అనేది? అంటే నేను దాదాపుగా ఒక 23 ప్రొడక్షన్లో పనిచేశానండి. ఆ 23 ప్రొడక్షన్లో కూడా నేను ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, ఒక రచయితగా పనిచేశానండి. అంటే అన్నీ పనిచేశాను. అంటే ఒక్కటని కాదు, నేను అన్నీ తీసుకున్నాను. అన్ని క్రాఫ్ట్స్లో కూడా నాకు పట్టు ఉంది. అన్నీ తీసుకొని అన్ని ప్రొడక్షన్లు చేశాను. దాదాపు 30 ఫిలిమ్స్ చేశాను. అందులోనే నా ఒక 8 షార్ట్ ఫిల్మ్స్కి దర్శకత్వం అయితే వహించాను. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు చేశాను. ఒక 4 ఫిలిమ్స్లోని హీరోగా చేశాను. ఆ 4 ఫిలిమ్స్ కూడా హీరో నాకు చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చి, నా మొదటి ఫిల్మ్ అయితే చూడొచ్చు మీరు 2015లో అనాథ ఎవరికి ఎవరని, ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి.
ఇది చేశాను. ఇది నాకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. గౌరవనీయులు శ్రీ గద్దె అప్పలరాజు గారి దర్శకత్వంలో మా గురువు గారు నాకు ఫస్ట్ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. చాలా మంచి పేరు వచ్చింది. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అది. అలాగే ఏదైతే మన ఈ ఫిలిం చూసారు కదా, ముస్లిం క్యారెక్టర్ చేశాను. ఇది కూడా మంచి నాకు నేమ్ వచ్చింది. ఇదైతే అవార్డు వచ్చిందండి. నాకు అవార్డు వచ్చింది. నా ఒక్క హృదయం కదిలింది అని ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అంటే దీనికి నాకు వైజాగ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్ట్లో కూడా నాకు అవార్డు అయితే తీసుకోవడం జరిగింది. ఇలా అనేక రకాల చిత్రాలు అయితే నేను చేయడం జరిగింది. చాలా మంచి పేరు వచ్చింది. ప్రేక్షక మహాదేవులందరూ కూడా ఈరోజు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ప్రొడక్షన్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నలుగురు పాటల చేతిగా మీ పేరు చాలా మంది దగ్గర విన్నాను. అసలు మీరు ఇప్పటివరకు ఎన్ని పాటలు రాశారు, ఈ అంశం మీద రాశారు, దానికి సంబంధించి కొన్ని వివరాలు చెప్పగలరా మాకు? అంటే నేను యాక్చువల్ ఏంటంటే ఇప్పటివరకు నేను షార్ట్ ఫిల్మ్ రైటర్గా, దర్శకుడిగా, ఒక నటుడిగా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా నేను దాదాపు ఒక 6 నెలల నుంచి సాంగ్స్ రాయడం మొదలుపెట్టాను. ఇవి అన్ని జోనర్లు కలిపి ఫోక్, మెలోడీ, వెస్ట్రన్, అలాగే క్లాసికల్ సాంగ్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, ఇలా చాలా జోనర్లు నేను రాశాను. ఇవన్నీ కూడా 23 సాంగ్స్ రాశాను ప్రజెంట్. అందులో రీసెంట్గా ఒకటి రిలీజ్ అయింది. అది ఫోక్ సాంగ్ రిలీజ్ అయింది. దాని పేరు బొంగమూతు పిల్ల అనే ఒక మంచి భావ మరదల్లో సంబంధించినటువంటి అనుబంధం ఎలా ఉంటుంది, అలా ఆప్యాయత ఎలా ఉంటుంది అనే దాని మీద కాన్సెప్ట్ని ఎంచుకొని నేను బొంగమూతు పిల్ల అనే ఒక ఫోక్ సాంగ్ అయితే రాయడం జరిగింది. అది రీసెంట్గా GRK మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది. చాలా మంచి ఆదరణ వచ్చింది. అంటే ప్రేక్షకులు ఎప్పుడు కూడా గొప్పవాళ్ళండి. ప్రేక్షకులు ఇచ్చినటువంటి తీర్పుతోటే మనం ముందుకు వెళ్తాం. నేనైతే ఈ సాంగ్స్ ప్రేక్షకులు ముందు ఒక సాంగ్ రిలీజ్ చేశాను నాది. ప్రేక్షకులు చాలా ఆనందపడ్డారు, బాగుందని కామెంట్స్ చేశారు. సో ప్రేక్షక మహాదేవుల యొక్క ఆశీస్సులతో మిగతా 22 సాంగ్లు కూడా రాశానండి, అన్ని జోనర్లు కలిపి. అంటే నేను రాయగలను అని ఒక నమ్మకం అయితే నాకు కలిగింది బలంగానే. సో దానివల్ల నేను ఇప్పుడు సాంగ్స్ కూడా రాయడం జరిగింది. ఈ సాంగ్స్ అన్నీ కూడా ఇప్పుడు కొత్త సింగర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఏదైతే స్టార్ మేకర్స్లో పాడుకుంటున్నటువంటి సింగర్స్ ఎవరైతే ఉన్నారో నేను ప్రత్యేకించి వాళ్ళ కోసం అయితే రాశానండి. చాలా మంచిగా స్టేజ్ మీద పాడుతున్నారు. కాకపోతే వాళ్ళకి గుర్తింపు లేదు. అంటే వాళ్ళు గుర్తించి వాళ్ళకు ఇంకొక ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్దామన్న ఆలోచన లేదనమాట. ఇవి ఈవెంట్స్ పెట్టుకుంటున్నారు, సినిమా సాంగ్స్ పాడుకుంటున్నారు. ఆ సినిమా సాంగ్స్కి వీళ్ళు ఏంటంటే ఓన్గా ఒక 1000 రూపీస్ ఇలా పెట్టి వాళ్ళు ఎంట్రీ ఫీజు పెట్టి పాడుతున్నారు అనమాట. పాడి వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకుని ట్రై చేస్తున్నారు పాపం. కానీ నేను చాలా ఈవెంట్స్కి వెళ్ళి వాళ్ళు నేను గమనించిన తర్వాత వీళ్ళకి కాదు, వీళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉండాలి అని చెప్పేసి నేను ఆలోచించి ఒక 6 నెలలు బట్టి నేను మైండ్ పెట్టి చాలా పాటలు రాశాను అనమాట. అయితే అందులో మీకు ఒక ఫోక్ సాంగ్ వినిపించమని వినిపిస్తాను. తప్పకుండా సార్. అది మీరు రాసిన పాటలలో మీకు నచ్చిన పాట, జనంలో ఇచ్చే పాట మీ నోటి దగ్గర మేము వినాలనుకుంటున్నాం. దయచేసి ఆ పాట వినిపించుకోవాలని మేము కోరుతాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చాను. తప్పకుండా. అయితే నేను 23 పాటలు రాసిన దాంట్లోనే 1-2 పాటలు మీకు ఒక పల్లవి మీకు వినిపిస్తాను, ఒక్కొక్క పల్లవి. సో అందులో ముందుగా జానపద గీతం, అంటే జానపద గీతాల ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు, చాలా మంచి అవకాశాలు కూడా పొందారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జానపద గీతమే ఎంచుకున్నానండి. సో ఆ జానపద గీతం అయితే మీకు పాడి వినిపిస్తాను. బొంగమూతి పిల్ల, నా బొంగమూతి పిల్ల, నువ్వు ఒప్పుకుంటే మళ్ళా కడతాని తాలి బొట్టు, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వు వాడేది డ్రామా, నాకేది ప్రేమ ప్రేమ ప్రేమ. ఇది జానపద గీతం అండి. సో ఇలాంటివి ఫోక్ సాంగ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. అలాగే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అని కూడా నేను రాశాను. అవి కూడా ఒక పాట మీకు వినిపిస్తాను. ప్రేక్షక మహాదేవులు మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే నేను రాసిన దాంట్లో ఒక పాట. నీ పరిచయం నీడల్లె వెంటాడుతున్నది, నీ మధుర జ్ఞాపకాలు నన్ను దిలి వెళ్ళనంటుంది, నీతో గడిపిన కాలం మరుల తిరిగి రానంటున్నది, నీతో గడిపిన కాలం మరుల తిరిగి రానంటున్నది, నీ చేయి విడువలేను నానా దాన తానా
నా ఈ దేహమే. సారీ అండి, ఇది పరిస్థితి. అంటే నాకు ఇంకా బ్రీత్ అందట్లేదు, చాలా డెప్త్తో పాడాలి. సో ఇలాగా అన్ని జానర్లోనే ఉన్నాయండి సాంగ్స్ నా దగ్గర. తప్పకుండా ఏదైతే నాని నాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇక్కడికి వస్తే సింగర్స్ అందరికి కూడా నేను పాటలు అయితే ఇస్తానండి. పాటలు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తాను. ట్యూనింగ్ కూడా సింగర్ సజెషన్ తీసుకొని కూడా నేను ముందుకు వెళ్తాను. నా దాంట్లో కూడా చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు, బట్ ఏదైనప్పుడు కూడా ఒక సింగరు ఒక రైటరు కలిపితే తప్పకుండా ఒక మంచి పాట అయితే వస్తుందండి. ప్రజలకైతే నేనైతే ఇది అందించాలనుకుంటున్నాను. నాకు కాకపోతే ప్రోత్సాహం కొంచెం తక్కువ ఉంది. ప్రోత్సహిస్తే నాలాంటి కళాకారులు ఎంతోమంది ముందుకు వెళ్తారని ఆశిస్తున్నానండి. ఇది నా యొక్క ఈ పాటల గురించి అడిగారు కాబట్టి తెలియజేశాను. ధన్యవాదాలు. నాని గారు, మీకు మంచి ఆర్గనైజర్గా ఒక మంచి పేరు ఉంది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు మాకు కావాలి. ఇది ఎంతవరకు నిజం అనేది మీ మాటల ద్వారా మా ఆడియన్స్ తెలుసుకుంటారు. దయచేసి చెప్పండి. అయితే మీరు అన్నది వాస్తవేనండి. మంచి ఆర్గనైజర్ నేను ఎందుకు ఒప్పుకుంటున్నానంటే, మా కళాకారులు అందరూ కూడా నన్ను చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నాను అని చెప్పేసి ప్రతిసారి అంటున్నారు. కాబట్టి సరే, కళాకారుల కోరిక మేరకు ఒక బెస్ట్ ఆర్గనైజర్ అనేది నేను కూడా నమ్ముతున్నాను, భావిస్తున్నాను. ఇంకా విషయం ఏంటంటే, నేను కళాకారులందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో జిఎస్ఎఫ్ఈ అనే ఒక సంస్థను అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. కొంతమంది మిత్రులతో కలిపి స్టార్ట్ చేశాను. అది 2016లో స్టార్ట్ చేసి 2017లోని ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్ అనేది చేయడం జరిగిందండి. అప్పుడు యువ డైరెక్టర్ ఇమ్మంది శ్రీనివాసరావు గారు గెస్ట్గా వచ్చి ఫస్ట్ కేక్ కట్ చేశారండి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అయితే మాకు విషయం ఏంటంటే, నేను ఆ రోజుల్లోని కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి మేమే డైరెక్టర్గా. ఏంటంటే, ఏదన్నా కెమెరా పట్టుకొని రోడ్డు మీద వెళ్తే పోలీసులు అబ్జెక్షన్ చేసేవారంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా కాదు, మనకంటూ ఒక సంస్థ ఉండాలి షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్టులకి అని చెప్పేసి అప్పుడైతే జిఎస్ఎఫ్ అంటే గాజువాక లఘు చిత్ర కళాకారుల సంక్షేమ సంఘం అని చెప్పేసి ఒక సంస్థను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దాని రిజిస్ట్రేషన్ కూడా చేశాను. సో అలా చేసిన తర్వాత కళాకారులందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో వీళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ అంటే గుర్తింపు పొందాలి, కింద స్థాయిలో పైకి వెళ్ళాలి. ఒక పెద్ద సినిమాలోకి అవకాశాలు రావాలంటే మనం గుర్తింపు సంపాదించాలనే ఉద్దేశంతో 2017లోనే అయితే మేము రాష్ట్ర స్థాయి సంబంధించినటువంటి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అనేది నిర్వహించడం జరిగిందండి. అది జిఎస్ఎఫ్ఏ సంస్థ ద్వారా చేసిన తర్వాత అది బాగా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అందులో దాదాపుగా 27 అవార్డ్స్ అయితే కేటగిరీ వైజ్గా పెట్టి 27 అవార్డ్స్ తీసుకున్నారు. స్టేట్ వైడ్గా కూడా వచ్చారండి. అప్పుడు విశేషం ఏంటంటే, ఒక 73 years ఓల్డ్ పర్సన్ బెస్ట్ మెయిల్ అవార్డు పట్టుకెళ్ళారండి అప్పుడు ఆ రోజుల్లోనే. అంటే ఒక జెన్యున్గా ఒక మంచి కమిటీ వేసి, సో దాని ద్వారాగా ఒక కరెక్ట్గా అంటే కరెక్ట్గా చేసేసరికి కొంతమంది నిజమైన మంచి కళాకారులందరూ కూడా, మంచి టాలెంట్ ఉన్న కళాకారులందరూ కూడా సంస్థ ద్వారా మనకి ఈ అవార్డ్స్ తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకోవడం జరిగింది. సో అది అక్కడ నాకు పేరు స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత 2K తర్వాత 2K18 మన ప్రేమ సమాజం విశాఖపట్నంలో కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా కళాకారులందరూ కూడా వచ్చి సహకరించారు. అప్పుడు దాదాపుగా ఒక 24 అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి కూడా స్టేట్ ఫంక్షన్ చేసామండి. సో అక్కడ కూడా అందరూ కూడా మన అయిపోయిన తర్వాత అందరూ అభినందించారు. దీని ద్వారా ఆర్టిస్టులు మనసులోకి అయితే నా స్థానం నేనైతే వెళ్ళానండి. సో అందరూ చెప్తున్నారు నువ్వు బాగా చేస్తున్నావని. నేను కొంతకాలం అయితే ఇంకా చేయాలనుకున్నాను, చేసిన తర్వాత ఇప్పుడైతే ఒప్పుకుంటున్నాను. నిజంగా అండి, నేను అయితే బెస్ట్గానే ఆర్గనైజింగ్ అయితే చేస్తాను ఏ విషయంలోనైనా సరే. ఎందుకంటే పిక్నిక్స్ కానీ సంథింగ్ ఇలా అన్నీ కూడా నిర్వహించాము. చాలా మంది నా మిత్రులతో కలిపి, మా గురువుగారు అందరూ కలిపి కార్యక్రమం నిర్వహించడం వల్ల విజయవంతం అయ్యింది. అది పరిస్థితి. నాన్నగారు, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు అనేది మాకు పూర్తిగా తెలియాలి. ప్రస్తుతం అయితే అండి, నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా నేను 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఒక పక్క కార్మిక రంగం, మరొక పక్క కళారంగం, ఇంకొక పక్క సొసైటీ. అలాగే అంటే నేను ఇలా బ్యాలెన్స్ చేస్తున్నానండి అన్నీ కూడా. నాకున్న టైంని అంతటి కూడా 8 hours డ్యూటీకి కేటాయిస్తే మిగతా టైం అంతా కళాకారుల కోసం, నా కుటుంబ సభ్యుల కోసం, నా మిత్రుల కోసం కేటాయిస్తున్నానండి. ఇప్పుడు కూడా నేను 1 minute కూడా వేస్ట్ చేయలేదు. ఏదో రకంగా సొసైటీకి ఉపయోగపడాలని. అలాగే నా కార్మిక రంగంలో కూడా కొనసాగుతున్నాను. అంటే ఇలాగా నేను చేసే పని ఇలా చేస్తున్నాను, అందరూ సహకరిస్తున్నాను. నాన్నగారు, ఇప్పటివరకు నేను అడిగిన ప్రశ్నలకు
చాలా చక్కని జవాబులు బాగా చెప్పారు. అయితే ఇంకా మీ నుంచి ఇంకా ఎక్కువ తెలుసుకునే ఆలోచనలో ఉన్నాము మేము. ఈ కళారంగంలో మీకు మీ కుటుంబం సపోర్ట్ ఎంతవరకు ఉంది, దయచేసి చెప్పగలరు? కళారంగంలో నా కుటుంబ సపోర్ట్ అంటే చాలా ఎక్కువ ఉందండి. ముందుగా మా వైఫ్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. తను అంటే ఎలా అంటే తను నువ్వు చెయ్యి చేసి చూపించు అనే మనస్తత్వం తంది. ఎప్పుడు కూడా నన్ను డీటెయిల్స్ అవి ఏం చేస్తున్నావు ఏంటని అడుగుతాను. తను ఒక స్కూల్ టీచరు, చాలా మంచి నాకు సపోర్ట్ చేస్తారు. అంటే మనం చేసే పనిని అంటే నువ్వు బాగా చేస్తున్నావు అనేసి భుజం తడితే ఇంక వెనకడుగు వేసేస్తామని భయంతో తను ఎప్పుడు కూడా నువ్వు ఏంటి అని అడగతాను. నువ్వు చెయ్యి సరే అని అంటారు, వెళ్ళిపోతారు. అయితే నేను ఎప్పుడు ఫిలిం తీసినా ఎప్పుడు యాక్ట్ చేసినా ఫస్ట్ మా వైఫే చూస్తుందండి. చూసి ఫస్ట్ కామెంట్ ఇస్తుంది నాకు ఫోన్ చేసి. మరి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా మిస్సెస్ చూడాలనుకుంటాను స్టార్టింగ్, నిజంగా తనే చూస్తుంది ఫస్ట్. చూసి అసలు యాక్చువల్ తన కొలీగ్స్ అందరికీ చెప్తుంది, దగ్గరున్న అందరికీ చెప్పిన తర్వాత నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. వాళ్ళు ఎదురైనప్పుడు నాకు అంటుంటారు, సార్ మీరు ఇలాగా డైరెక్షన్ చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు, మిస్సెస్ చెప్తున్నారు అంటే మా మిస్సెస్ లేనప్పుడు నా కోసం అది చెప్తారు. తన కోసం నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది అండి. నిజంగా మా వైఫ్ అండ్ నా పిల్లలు అందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తారండి. అలాగే మా మామగారు కూడా సపోర్ట్ చేస్తారు. ఆయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అనమాట. నేను ఏ కార్యక్రమం అయినా సరే, రీసెంట్గా రిటైర్డ్ అయ్యారైనా, ఏ కార్యక్రమం అయినా సరే వీళ్ళు ఎలాగ సపోర్ట్ చేస్తారంటే డైరెక్టర్కి వచ్చి కాకుండా ఇండైరెక్ట్గా వెనక నుంచి సపోర్ట్, అదే మనకు అవసరం. ఎప్పుడైనా వెనక నుంచి సపోర్ట్ చేస్తారు. నువ్వు ఏదన్నా చెయ్యి, సొసైటీకి ఉపయోగపడాలి అనే మనస్తత్వంతో వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి కూడా నాకు మంచి సపోర్ట్ అయితే అందుతుంది. ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ పెట్టానంటే వాళ్ళందరూ కూడా సహకరించారు, నా కుటుంబం అంతా. కాబట్టి నేను ఈరోజు ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకోగలిగాను. కుటుంబం నుంచి సపోర్ట్ అయితే చాలా బాగుంది. నాన్నగారు, నాకు తెలిసి విశాఖపట్నంలో మొదటిసారిగా షార్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టింది మీరే, అది గాజువాకలో. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అంటే ప్యాకేజెస్ కావచ్చు, ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు ఏ విభాగాల్లో కళాకారులకి శిక్షణ ఇస్తారనేది చెప్తే మా ఆడియన్స్ కూడా ఉంటారు, లైవ్లో చూస్తారు. వాళ్ళు కూడా తప్పకుండా మనం సంప్రదించే అవకాశం ఉంది. ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించి వివరాలు చెప్పండి సార్. ముందుగా నాని నాయుడు షార్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే యాక్చువల్గా నాని నాయుడు అని పక్కన పెడితే షార్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది మీరు అన్నారు విశాఖ అంటే విశాఖ కాదండి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నదో లేదో అయితే నాకు తెలియదు. ఇది సరికొత్త ఏంటంటే ప్లాట్ఫామ్ అండి. ఇది దేన్ని ఉద్దేశించి దేనికి పెట్టాల్సి వచ్చిందంటే ఇది కళాకారుల కోసమేనండి. మనం కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలంటే మనకంటూ ఒక అనుభవం కావాలి. అయితే మీకు ఎలా అనుభవం వచ్చిందని చెప్పేసి మీకు ఒక అనుమానం ఉండొచ్చు. అంటే నేను ఇప్పుడు ఈ చిత్రాలన్నీ తీసాను, చూశారు కదా, ఇందులో నేను దర్శకుడిగా నటుడిగా అన్నీ చేశాను. ఇవన్నీ కూడా నాకు అనుభవాన్ని తీసుకొచ్చేయండి. ఈ అనుభవంతో నేను ఏం ఆలోచించానంటే షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడే మన తాలూకా క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలంటే దానికి మనకు శిక్షణ కావాలి. తప్పకుండా ఆ క్యారెక్టర్ ఎలా చేయాలి, ఎలా కెమెరా ముందు చేయాలనేది మనం ముందే రిహార్సల్గా చేసుకుంటే వాళ్ళ టాలెంట్ ఇంకా పైకి వెళ్తుంది. అవకాశాలు అయితే వస్తాయి. షార్ట్ ఫిల్మ్స్లోనే అవకాశం వచ్చిందంటే చిన్న విషయం కాదు. షార్ట్ ఫిల్మ్స్లో నటించిన వాళ్ళే ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్నారు. దాదాపుగా అనకూడదు కానీ మనకి ఉయ్యాల జంపల హీరో సంథింగ్ రాజ్ తరుణ్ గారు కానీ ఇలాగ లెక్కేసుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ షార్ట్ ఫిల్మ్స్ తీసుకునే పైకి వెళ్ళారు. అంటే ఆ షార్ట్ ఫిల్మ్స్ తీయడం పైకి వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే ఆర్థికం కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందరికీ. కాబట్టి మనం ఏం ఆలోచించామంటే ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి ఆ క్యారెక్టర్కి ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్లోనే మనం శిక్షణ ఇచ్చి డైరెక్ట్ కెమెరా ముందు ప్రజెంట్ చేస్తే వేరొక ఫీలింగ్ ఉండదు ఆర్టిస్టులకి. సో అక్కడ ఈజీగా చేయగలరు. అది జనాదరణ పొందిన తర్వాత అతనికి రేపొద్దున అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ముందే శిక్షణ తీసుకొని మనం పైకి వెళ్తాం మంచిదని ఒక ఉద్దేశంతో షార్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రారంభించడం జరిగిందండి. తప్పకుండా అయితే మనకి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని ప్యాకేజెస్ అయితే మాత్రం ఉన్నాయి. మామూలుగా ప్యాకేజెస్ అయితే మాత్రం తప్పకుండా నేను పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మనం ఇప్పుడు ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఏదైనా ఒక ఫిల్మ్ 2 ఫిల్మ్ చేయగలం మన జేబులో డబ్బులు పెట్టి. అలా కాకుండా ఎవరైతే మన క్యారెక్టర్ తీసుకున్నారో వారికి మనం
ఒక ఒక మినిమం పేమెంట్ డబ్బులు పెట్టి దాని ద్వారాగా ముందుకెళ్ళాలని ఆలోచనకున్నాను. అయితే మనకి హీరోని మాత్రం లాంచ్ చేయాలనుకోండి, హీరోని ఒక 10 నుంచి 15 నిమిషాలు షార్ట్ ఫిల్మ్స్లోనే లాంచ్ చేయాలనుకుంటే ఒక 50,000 రూపాయలు పెట్టి మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే నేను ఒక స్టోరీని అయితే ఒక కథను అయితే రెడీ చేస్తాను. దాంట్లోనే హీరో క్యారెక్టర్ని డిజైన్ చేసి ఆ హీరో ఎలా ఉండాలి, ఏది కాస్ట్యూమ్స్ ఏంటి, ఏంటి బేసిక్స్ ఏంటి అవన్నీ కూడా నేను మన ఇన్స్టిట్యూట్లో చెప్పి తద్వారా మనం ఏం చేస్తామంటే కెమెరా ముందు 15 రోజులు సెక్షన్ ఇస్తాను. 15 రోజులు అయిపోయిన తర్వాత డైరెక్టర్గా లొకేషన్కి వెళ్ళి తనకి 2 రోజులు అయితే 2 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు ఫిలిం తీసి అది యూట్యూబ్లో ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా రిలీజ్ చేసి ఆ హీరోని లాంచ్ చేయడం జరుగుతుందండి. సో ప్యాకేజ్ అయితే ఇది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోతో పాటు సమానంగా ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే దానికి కూడా ఒక మంచి వాల్యూ ఉంటుంది. అంటే ఒక క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయినా సరే సెక్షన్ ఉండాలి. మనం నేను డిజైన్ చేసుకున్నటువంటి షార్ట్ ఫిల్మ్లోని ఆ క్యారెక్టర్కి ఇక్కడ నేను సెక్షన్ ఇచ్చి చేయాలంటే వితౌట్ అకామిడేషన్ అయితే 5K 5,000 రూపాయలు, విత్ అకామిడేషన్ అయితే 10K 10,000 రూపాయలు పెట్టి మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే తప్పకుండా మీకు కూడా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేసుకున్నాను. ఇదండి ప్యాకేజెస్. అయితే తప్పకుండా ఈ కాన్సెప్ట్ అయితే ఆర్టిస్టులందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇది చాలా మంచి ప్యాకేజెస్, చాలా మంచిది. నాకు ఉన్నటువంటి శక్తితో మీకు అందరికి కూడా మీకు సెక్షన్ ఇచ్చి ముందుకు నడిపిస్తాను. ధన్యవాదాలు. నాన్నగారు, మీరు ఉద్యమకారులను కూడా విన్నాము, దీనికోసం చెప్పండి. ఈ విషయం అయితే నేను ఒప్పుకుంటానండి. నాకు ఉద్యమ స్ఫూర్తి అయితే ఎక్కువే. చిన్నప్పటి నుంచి కూడా నా లైఫ్ అంతా ఫైటింగ్ లైఫ్ అంటే సమస్యపై ఫైటింగ్ అంతే తప్పగానే ఏ విధంగా ఇండివిజువల్గా గ్రామాల్లో కానీ అటువంటి కానీ నేనేమి గొడవలు కానీ అటువంటి చేసే పని కాదు. సమస్య ఏదైనా ఉంటే దానిపై ఫైట్ చేయడం, గెలవడం అనేది కూడా జరుగుతుంది ఈరోజు వరకు కూడా. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నేను పాత్ర అయితే పోషించాను. ఎందుకంటే కార్మికుల పట్ల అన్యాయం జరిగినప్పుడు నేను తిరగబడడం అనేది జరిగిందండి. అంటే అన్యాయానికి ఎదురెళ్ళాలనే ఆలోచన అయితే ఎక్కువ నాకు. నిజంగా ఇది మంచి పాయింటే. చాలా మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నా తోటి కార్మికులందరికీ కూడా తెలుసు. నాది మీరు అన్నట్టే ఉద్యమకారుడినే. నేను ఏదైనా అన్యాయం జరిగితే ఎదిరించాలనే మనస్తత్వం ఎక్కువ చిన్నప్పటి నుంచి. చాలా ఓట్లలోనే వ్యూహరచనగా ముందుకు వెళ్ళాను. కార్మికులకైతే కొంతవరకు నేనైతే సపోర్ట్గా నిలిచాను. కొన్ని సాధించాను కూడా, అవి చెప్పుకోకూడదు. నా పాత్ర ఏంటో నా తోటి కార్మికులందరికీ కూడా తెలుసు. మీరు అడిగిన పాయింట్ అయితే నిజమే. నా క్యారెక్టర్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. 10 మందికి న్యాయం చేయాలని ఆలోచనతో ముందుకు నడుస్తాను. మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు, మనం బాగుండాలంటే 10 మందికి న్యాయం చేయాలని. ఇది మా తండ్రి నేర్పింది, నాలో ఉందంతే. ఇదే నేను కొనసాగిస్తున్నాను. నాన్నగారు, మీకులాగే మీ నాన్నగారు కూడా గొప్ప కళాకారులను విన్నాము. ఆయన కోసం కూడా కొన్ని వివరాలు చెప్పండి. మంచి కోసం చేశారండి. మా నాన్నగారు గౌరవనీయులు శ్రీ అక్కన్నాచార్య గారు ప్రీశిష్యుడండి. మా నాన్నగారు జానపద కళాకారులు. అనకాపల్లి అక్కన్నాచార్య గారి దగ్గర చేశారు మా నాన్నగారు. అయితే నాన్నగారు చాలా ప్రదర్శనలు ఇచ్చారు. నాన్నగారు పౌరాణిక నాటకాలు, కాటికాపర, ఇలాగా భారతం, రామాయణం అలవోకగా చెప్పగలరు దమ్మున్న వ్యక్తి మా తండ్రి గౌరవనీయులు శ్రీ యువరపరెడ్డి స్వామినాయుడు గారు. ఆయన కుమారుడిగా పుట్టడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నా తండ్రి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన పేరు నిలబెట్టాల ఉద్దేశంతో నేను కళారంగంలో కొనసాగుతున్నాను. నా తండ్రిని అయితే ఎప్పటికీ నేను పెంచలేను. ఎందుకంటే ఆయన ఆగకుండా 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు క్యారెక్టర్ని చేయగలరు పాడుకుంటూ. నేను కళ్ళారా చూశాను. మా గ్రామాల్లో కూడా అందరికీ తెలుసు నా తండ్రి కోసం. అలాంటి గొప్ప వ్యక్తి కడుపును పుట్టడం అనేది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మా నాన్నగారు అయితే చాలా గొప్పవారండి. ఈ రోజుకి కూడా మా గ్రామాల్లో నాన్నగారి గురించి గొప్పగా చెప్పుకుంటారు. సో నా తండ్రిని కడుపును పుట్టడం నేను ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాను. చివరిగా మీరు పుట్టి పెరిగిన ప్రదేశం కోసం, అలాగే మీరు ఆ ప్రదేశంలో ఉన్న అనుబంధం, అక్కడ పరిస్థితులు మీద ఉన్న పట్టు, అక్కడ మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, వాళ్ళతో అనుబంధం కోసం చెప్పండి.
నేను పుట్టి పెరిగిన గ్రామం ఏంటంటే విశాఖపట్నం జిల్లా రావులపట్నం మండలం కన్నంపేట గ్రామం అనే గ్రామంలో నేను జన్మించానండి. అక్కడ నా చిన్ననాటి మిత్రులు అందరూ అంటే వాళ్ళతో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలు అయితే ఈరోజు కూడా మర్చిపోలేను నేను. చాలా చాలా ఆటలు ఆడుకునేవాడిని. అవన్నీ కూడా ఈరోజు నా దగ్గర లేవు. చాలామంది నా మిత్రులు అందరూ ఉన్నారు. గ్రామంలో చాలా అడవుడి కూడా తిరిగేవారు అండి. చాలా స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ అన్నీ కూడా మా గ్రామంలో ఏంటంటే అప్పట్లో ప్రాథమిక విద్య మాత్రమే ఉండేది. హై స్కూల్ సంబంధించింది అయితే మా ఊర్లో లేదు. ఒక దగ్గర ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకొని వెళ్తేనే కానీ అయ్యేది కాదు చాలా వరకు. అంటే పాత రోజులు అయితే చాలా గుర్తులు అయితే నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయండి. ఇప్పుడు గ్రామం అయితే అది విశాఖపట్నం జిల్లా రావులపట్నం మండలం కన్నంపేట గ్రామంలో జన్మించి అక్కడ కొంతవరకు విద్యాభ్యాసం చేసి అక్కడి నుంచి నేను జీవనాన్ని ముందుకు సాగించాలనే ఉద్దేశంతో మా తండ్రి గారు చేపట్టుకొని విశాఖపట్నం గాజువాక చేరుకోవడం జరిగింది. 97 వచ్చాను నేను గాజువాకలో. 97 నుంచి కూడా ఒకే ప్రాంతంలో ఉన్నాను. పుట్టింది అయితే అక్కడే కానీ మొత్తం పెరిగిందంతా కూడా విశాఖపట్నం గాజువాక సనత్ నగర్ అనే గ్రామంలోనే. సనత్ నగర్ అనే గ్రామమే నాకు ఈరోజు పుట్టినీళ్ళుగా తయారయ్యింది. ఎందుకంటే ఇక్కడే నేను కళారంగాన్ని డెవలప్ చేసుకున్నాను. నా గ్రామంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నాకు సహకరిస్తారు ఈరోజు కూడా. అసలు సనత్ నగర్ పుట్టింది అక్కడైతే పెరిగింది ఎక్కడైతే అసలు ఇక్కడే పుట్టినట్టు కూడా నాకు అంత ఆనందాన్ని అయితే నా ఈ గ్రామం అందించింది. సనత్ నగర్ గ్రామంలో పెరగడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషం. మరో ప్రశ్న నాన్నగారు, కళాకారుల గురించి మీ అంతర్మతం ఏం చెప్తుంది? అంటే కళాకారులు గొప్పలండి. ఎందుకంటే వారికి కడుపు ఎంత ఆకలేసినా సరే కళను ప్రదర్శించాలనుకుంటారు. కాబట్టి నా దృష్టిలో కళాకారులు గొప్పవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా సరే తన కళను ప్రదర్శించాలి తప్ప కానీ ఆకలేస్తుందని కూడా ఈరోజు అనరాలు. వాళ్ళ ఆకలి మనమే గుర్తించాలి. దయించి నేను చెప్పేది ఏంటంటే చాలామంది కళాకారులు అందరినీ షూటింగ్ అని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అనేక రకాల ఇబ్బందులు అయితే కళ చేస్తారు. అలా చేయొద్దండి. ఒక మనిషిని మనం తీసుకెళ్ళామంటే ఆ మనిషికి మనం గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇచ్చినాడే మనం కళాకారులకి నిజమైన గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే సృష్టికర్త బ్రహ్మ అంటే భగవంతుడే కదా ఇవన్నీ సృష్టించాడు. అందువల్ల ఏంటంటే ఈరోజు కళామ తల్లి బతికి ఉన్నదంటే ఒక మనిషి వల్ల. మనిషిని మనిషి గౌరవించుకుంటే కళ ఇంకా బతుకుంటుందని నా అంతర్మాదం చెప్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒక రచయిత కోసం అయితే చెప్పాలి నేను. రచయిత అనేవాడు సృష్టికర్త లాంటి వాడు నా దృష్టిలో. దయించి ఇలా అంటున్నానని ఎవరేమనుకోవద్దు. ఒక సినిమా రచించాలంటే ఒక సినిమా గొప్ప విజయం సాధించాలంటే ప్రధాన పాత్ర అనేది ఒక రచయిత. నేను ఒక రచయితను కాబట్టి తెలియజేస్తున్నాను. నేను అన్ని రంగాలు చేశాను కానీ రచయిత అనేవాడు ఏంటంటే ఒక గొప్ప స్థానం అవుతుంది సినిమా విషయం వచ్చేసరికి. రచయితను అందరూ గుర్తించాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అతను ఇచ్చినటువంటి స్టోరీ వల్లే గొప్ప విజయం అయితే సాధించడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు రచయితలకి చిన్నది అవమానం అని చెప్పను, చిన్న ఎంటకాడు అయితే అవుతుంది. అదేంటంటే వాళ్ళకి ఎక్కడో ఒక మూలన ఒక పేరు వేస్తారు అంతేగాని ఒక సమన్యాయం అయితే కొంతమంది చేయట్లేదు. అందరూ అని కాదు, కొంతమంది అయితే చేయట్లేదు. వారికి నేను తెలియజేసేది ఏంటంటే మీరు రచయితకి ఒక మంచి స్థానాన్ని అయితే కల్పించండి. ఒక 3 కుర్చీలు వేస్తే 4వ కుర్చీ వేయండి. వేసినప్పుడు ఆ రచయిత మనసు ఎంతో ఆనందిస్తుంది. ఒక పేరుతో సరిపెట్టకుండా వాళ్ళకి మీరు ఒక మంచి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రచయితలందరూ గొప్పవాళ్ళు, దయచేసి ఇది అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను. అలాగే కళాకారులందరినీ కూడా ప్రేమించండి, వాళ్ళు ప్రోత్సహించండి. ప్రోత్సహిస్తే వాళ్ళు మరింత ముందుకు నడుస్తారు, మీ పేరు చెప్పుకుంటారు. ఇది నేను చెప్తున్నాను మొత్తం అందరికీ కూడా, కళాకారులకి, ప్రేక్షక మహాదేవులకి, అలాగే నాకు విద్య నేర్పినటువంటి గురువు గారికి, నా కన్న తల్లిదండ్రులకి, నా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రత్యేకించి సనారా టీవీ యాజమాన్యానికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నన్ను వెలుగులోకి తీసుకొస్తున్నాను. ధన్యవాదాలు. ఇది ఇప్పటివరకు మనం నానినాడు షార్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎండి నానినాడు గారి చేత ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఆయన చాలా విషయాలు మనకు తెలియజేశారు. ఒకటేమిటి, ఒక 10-15 ప్రశ్నల వరకు ప్రతి ప్రశ్నకు కూలంకషంగా క్లుప్తంగా సమాధానం చెప్పారు. భవిష్యత్తులో ఆయన జర్నీ ఇక్కడ కాకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.
ఆయన డెబ్యూ మూవీతో పాటు ఇంకా భవిష్యత్తులో పెద్ద మూవీ చేసి ఆ సినిమాలో ఉత్తరాంధ్ర కళాకారులందరూ కూడా వాళ్ళకి ఆయన సపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఆయన పూర్తి న్యాయం చేసే విధంగా కళాకారులకే కాదు, రచయితలకి, టెక్నీషియన్లకి ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి సహాయం అందుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ సనారా వంశీ, సనారా టీవీ నుంచి.